హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రమ్య వ్లాగ్స్. ఇప్పుడు మనం సింపుల్గా టేస్ట్గా అయిపోయే జున్ను రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో యాలకులు, సొంటు, మిరియాలు వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం బాగా తురిమి పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోనే జున్ను పాలు వేసేసుకొని అందులోనే నార్మల్ గేదె పాలు కూడా వేసేసుకున్నాము. 1 లీటర్ జున్ను పాలకి 1 లీటర్ గేదె పాలు అయితే మేము వేసుకున్నాము. అందులోనే తురిమి పెట్టుకున్న బెల్లం కూడా వేసేసుకొని పాలల్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగిపోయే వరకు అలా కలుపుతూనే ఉండాలి. ఉండలున్న చెదగొట్టేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలన్నిటిని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. మాకైతే ఒక గిన్నెలోకి సరిపోలేదు, రెండో గిన్నెలోకి కూడా వేసేసుకున్నాము. ఈ 2 గిన్నెల్లోకి వేసేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని అందులోనే ఒక గిన్నె ఏదైనా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నె పైన మనం పాలు వేసుకున్న గిన్నెని కూడా పెట్టేసుకొని ఈ గిన్నె పైన ఒక ప్లేట్ లాంటి మూత అయితే పెట్టేసుకోవాలి. ఆ ప్లేట్ పైనే మేము వేరొక బౌల్లో వేసుకున్న మిల్క్ కూడా వేసేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసాము. ఇప్పుడు ఆవిరి బయటకు రాకుండా ఒక తెపాల లాంటిది మా అత్తయ్య అయితే మూసేశారు. ఇంకా ఆవిరి బయటకు వచ్చేస్తుంది అని క్లాత్ అయితే చుట్టేశారు. ఇంకా ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఎంతో టేస్టీ జున్ను అయితే రెడీ అయిపోయింది. మాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ జున్ను రెసిపీ అయితే. ఈ జున్ను ప్రిపరేషన్ మొత్తం మా అత్తయ్య చేశారు, ఓన్లీ నేను వీడియో తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ రమ్య వ్లాగ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సూపర్ సూపర్.